మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం గురుధినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావులేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే. కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారము, ద్వితీయ తృతీయ స్థానాల్లో కుజుని యొక్క సంచారము, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారము, దశమ స్థానంలో శని రవి సంచారము. రవి సంచారము దశమము ఏకాదశము 2 స్థానాల్లో జరుగుతున్నది. ఒక 16 రోజులు ఇక్కడ, ఏకాదశ స్థానంలో 16 రోజులు జరుగుతున్నది, దశమ స్థానంలో 14 రోజులు. అట్లాగే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో జరుగుతున్నది. అలాగే బుధుని యొక్క సంచారము రాహు మీనంలో అంటే 11 లాభస్థానంలో జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం కూడా లాభస్థానంలో జరుగుతున్నది. అందుచేత ఇక్కడ జన్మంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ కొంచెం ప్రవర్తనలో తేడా రావటము, కొంచెం అనారోగ్యాలు చూపించటము, ఇట్లాంటి ఫలితాలన్నీ ఇక్కడ ఉంటాయి వృషభ రాశి వారికి. ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో కుజ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 28 రోజులు మ్యాక్సిమము ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు. కాబట్టి ద్వితీయ ఫలితం ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ద్వితీయ స్థాన ఫలితాలను కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదండి. కుటుంబంలో కొంచెం చికాకులు కలిగిస్తూ ఉంటుంది. అలాగే ధనాదాయం తగ్గుతుంది. అలాగే మాట తీరులో కొంచెం తేడా ఉంటుంది. కోపం ప్రదర్శించడం అవన్నీ జరుగుతుంటాయి. కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి వీరికి. ఇకపోతే పంచమంలో కేతు యొక్క సంచారము, ఇది పిల్లల మీద ఎక్కువగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. భక్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పిల్లలు కొంచెం దెబ్బలు తగిలించుకోవటం, లేకపోతే మనకే గాయాలు అవటమో, లేకపోతే ఇట్లాంటివన్నీ ఈ ప్రభావాలన్నీ చూపించే అవకాశం కేతు వల్ల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల పిల్లల యొక్క బుద్ధి బలం కొంచెం తగ్గుతుంది. వాళ్ళు కొంచెం చెడు స్నేహాలు పట్టే అవకాశం ఉంటుంది. విద్యా విషయంలో కూడా కొంచెం అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది. ఆటల మీద, క్రీడల మీద ఆసక్తి పెంచుకుంటారు. ఆ ఆటల్లో కూడా దెబ్బలు తగలవచ్చు. అది కూడా మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని కట్లు కట్ట ఇవంతా కొంచెం చికాకులు కలిగేటువంటి వ్యవహారం అంతా ఈ కేతువు వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదండి. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. దశమ స్థానంలో శని యొక్క సంచారము
శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఉద్యోగ విషయంలో మీరు శ్రమకి తగినటువంటి ఫలితం ఉండదండి. మీరు సొంత వ్యాపారం చేసేటట్టయితే వ్యాపారంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి మీరు అనుకున్న స్థాయికి ఆ వ్యాపారం జరగదు. ఎప్పుడు జరుగుతున్నటువంటి మీరు ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న వ్యాపారం అన్నా కూడా కొంచెం జరగాలి కదండి. అది కూడా కొంచెం వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఇక్కడ మీకు రవి యొక్క సంచారం మీకు 10వ స్థానంలో దశమ స్థానంలో మీకు 14 రోజులు, తదుపరి ఏకాదశి స్థానంలో 16 రోజులు, 2 స్థానాల్లోనూ కూడా రవి యోగిస్తూ ఉన్నాడు. అంచేత ఇక్కడ శని భగవానుడు మీకు వ్యాపార విషయంలోనూ వాటిలోనూ కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఈ రవి భగవానుడు మీ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా సాగడానికి 10వ స్థానంలోనూ బాగా మంచి లాభాలు అవి పొందడానికి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలోనూ ఈ విధంగా చక్కటి ఫలితాలు 2 స్థానాలలోనూ కూడా ఆయన రవి మీకు పూర్తి యోగకారకుడే అవుతున్నాడు ఈ వృషభ రాశి వారికి. అలాగే ఇకపోతే బుధుని యొక్క సంచారము, అలాగే శుక్రుని యొక్క సంచారము, ఇవి కూడా మనకి చాలా చక్కటి ఫలితాలనే మనకి ఇస్తూ ఉన్నారు. శుక్రుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభస్థానంలో ఉన్నన్ని రోజులు అంటే మార్చి 2 వరకు మార్చి 2 వరకు మీకు మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి మనకి దశమ స్థాన ఫలితాలు ఇస్తారు. దశమ స్థానంలో కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి శుక్రుడు పూర్తి అనుగ్రహం ఈ వృషభ రాశి వారికి ఉన్నట్టే. అలాగే రవిది కూడా ఉన్నట్టే. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి 10, 11 స్థానాలు ఆయన యొక్క అనుగ్రహం మీకు పూర్తి మీకు లభిస్తూ ఉన్నది. తద్వారా మీకు ఈ రాశి వారికి చెప్పుకోవాలి అంటే ఇక్కడ గురుబలం బాగుంది, అలాగే రవి బలం బాగుంది, శుక్రుని యొక్క బలం బాగుంది, బుధుని యొక్క అన్ని మంచి శుభగ్రహాల యొక్క మంచి ప్రభావం అంతా మీ మీద పడుతున్నది. తద్వారా మీకు 4 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా లభిస్తూ ఉన్నది. అంచేత ఈ రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఈ నెల రోజులు పొందగలుగుతారు. ఈ శుక్రుడి వల్ల మనకి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఎందుకంటే గురువు, శుక్రుడు, బుధుడు, రవి కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టేవారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా మంచి ఫలితాలన్నీ లభిస్తాయి. లాభాలు వచ్చేటువంటి అవకాశం అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చేత ఈ వృషభ రాశి వారు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ మాసం అంతా పొందగలుగుతారు. ఏమైనా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. మీరు మీ నిత్య పూజలో చక్కగా ఈ యొక్క భగవంతుని యొక్క పూజతో పాటు నవగ్రహాలు, ఎందుకంటే మన ప్రతి క్షణం నడిపించేటటువంటివి, ప్రతి క్షణము కూడా నడిపించేటటువంటి నవగ్రహాలే కాబట్టి వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దండి. ఏదో గ్రహం బాగలేనప్పుడు దానికి హోమం చేయించాం, జపం చేయించాం, దానికి 20,000 10,000 ఖర్చు పెట్టాం, 15,000 ఖర్చు, అది కాదండి ముఖ్యం. అది అవసరం ఉన్నప్పుడు పూజ చేయటమే కాదండి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకని అంటే ఆ నవగ్రహాలు అంటే వేరే ఏదో అనుకుంటున్నారు. కొంతమంది తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడారు. పెద్ద వాళ్ళే చాలా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు అజ్ఞానాలు అన్నారు, నాకు ఏమీ సంశయం లేదు. తెలిసి మాట్లాడాలి, తెలియకపోతే అజ్ఞానమే అంటారు దాన్ని. అంచేత శాస్త్రం తెలియకుండా మాట్లాడేటువంటి అజ్ఞానుల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదండి. సరే, ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్తున్న వచనం ఏంటంటే జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పి శాస్త్ర వచనం అండి. జీవానాం కర్మఫలదం, జీవులు చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాన్ని దమ్ అంటే ఇచ్చేటటువంటి వాడు ఎవరంటే నవగ్రహ రూపంలో ఉన్నటువంటి జనార్దనుడే. నవగ్రహ రూపాల్లో ఉండి మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మంచి పనులు చేశారు, మంచి ఫలితం వస్తుంది. చెడ్డ పనులు చేశారు, చెడ్డ ఫలితం వస్తుంది. ఈ విధంగా మనకి ఈ శాస్త్రం చెప్పినటువంటి వచనం ఇది. అందుచేత జనార్దనుడు అంటే నవగ్రహాలంటే వేరేగా భావించవలసినటువంటి పని లేదు. అందుచేత తప్పకుండా మీరు ఈ నవగ్రహాలను పూజించండి, అంతా శుభం జరుగుతుంది. ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. అందుచేత మీకు ఇది చెప్పుకున్నాం మనం మొదట్లోనే అన్నట్టుగానే ఇది కేవలం రాశిగత ఫలితాలు మాత్రమే, వ్యక్తిగత ఫలితాలు కాదు, వ్యక్తిగత జాతకం కాదు. కాబట్టి వ్యక్తిగత జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతున్నది, దాని ద్వారా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మేము అందజేస్తాం. ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా మీరు పంపించవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. శుభం భూయాత్.